మీనాకి విషయం తెలియగానే బాలు రాజమండ్రి వచ్చేసాడని, తనకి కాస్త ధైర్యంగా ఉంటుంది తన పక్కన ఉంటే అని, అందులోనూ కారంటే తనకి ఎంత ప్రాణమో నాకు తెలుసు. ఈ సమయంలో నేను ఖచ్చితంగా ఆయన పక్కనే ఉండాలనుకోని రాజమండ్రికి వచ్చేస్తుంది. అయితే బాలుకి ఫోన్ చేస్తే బాలు ఫోన్ లిఫ్ట్ చేయడు. ఎందుకంటే ఇంకా కంగారు పడిపోతుంది. ఈ టెన్షన్ అంతా తనకెందుకు అన్నట్టు లిఫ్ట్ చేయడు. అయితే రవికి కాల్ చేసి, "మీ అన్నయ్య ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. రాత్రనంగా రాజమండ్రికి వచ్చేసాడు. నేను బస్ స్టాండ్ దగ్గర ఉన్నాను. ఆయన ఏ స్టేషన్‌లో ఉన్నాడో కనుక్కోవా? ఇంట్లో ఉన్నాడా ఏంటి?" అని అడిగితే అప్పుడు రవికి కూడా అసలు నిజం తెలియక మీనా చెప్తేనే తెలుస్తుంది. "నువ్వేం భయపడకు వదిన, నువ్వు ఇంటికొచ్చేయి" అంటే, "లేదు లేదు నేను మీ అన్నయ్యతోనే ఉంటాననైతే" చెప్తుంది. ఇక బాలు కూడా స్టేషన్‌కి వెళ్తాడు. అయితే మొత్తం ఆ సీఐకి చెప్తాడు. అయితే ఇంతలో ఎస్ఐ యూనిఫామ్‌లో లేకుండా వచ్చి బాలుని అనవసరంగా మాట్లాడుతూ వీళ్ళంతా స్మగ్లింగ్ బ్యాచ్ అది ఇది అని అంటూ ఉంటే కోపం వచ్చి కొడతాడు. "ఒక ఎస్ఐ మీదే చేయి చేసుకుంటావా" అంటూ బాలుని విపరీతంగా కొట్టేశారు. "సార్ మీరు యూనిఫామ్‌లో లేకపోయేసరికి నేను మామూలా ఎవరో అనుకున్నాను సార్. కావాలని ఇలా మాట్లాడుతున్నారనుకోని. మీరు పోలీస్ అని తెలీదు సార్" అంటే, "నువ్వు కావాలని ఇలా నాటకాలు ఆడతావురా" అని చెప్పని కొడుతూ ఉంటారు. అదే టైంకి మీనా, రవి ఇద్దరూ కలిసి అక్కడికి వెళ్తారు. మీనా బాలుని వాళ్ళలా కొడుతూ ఉంటే చూసి తట్టుకోలేకపోతుంది. చాలా ఏడుస్తుంది. "ప్లీజ్ సార్ కొట్టకండి సార్. మా ఆయన ఏ తప్పు చేయలేదు సార్" అంటున్నా కూడా వినిపించుకోడు. ఆఖరికి మీనా మీద కూడా చేయి చేసుకోపోతాడు. అప్పుడు బాలు అడ్డుకుంటాడు. మీనాకి అసలు విషయం తెలీదు. పోలీస్‌ని కొట్టాడని వాళ్ళు విపరీతంగా కొడుతున్నారు. అసలు నా భర్త ఏం తప్పు చేశారని కొడుతున్నారు. కారు మా వాళ్ళ ఫ్రెండ్ తీసుకెళ్ళింది అని అంటూ ఉంటే, ఒక పోలీస్ మీదే చేయి చేసుకునేంత ఆయన మీ ఆయన అని మీనాని పక్కకు నెట్టిచ్చేసి బాలుని విపరీతంగా అయితే కొడుతూ ఉంటారు. మీనాకి ఏం అర్థం కాదు. ఎలా విడిపించుకోవాలో అని చాలా బాధపడుతూ ఉంటుంది.